విజయవాడలో దీపావళి సందడి నెలకొంది. బాణాసంచా కొనేందుకు దుకాణాల దగ్గరకు బారులు తీశారు జనాలు. వాతావరణం పొడిగా ఉండటంతో టపాసులు కొనేందుకు ఉత్సాహంగా వస్తున్నారు కొనుగోలుదారులు. అయితే ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయంటూ చెప్తున్నారు కొనుగోలుదారులు. ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో బాణాసంచా అమ్మకాలు కొనసాగుతూ ఉండగా ప్రతి స్టాల్ దగ్గర భద్రతా ప్రమాణాలు పాటిస్తూ విక్రయిస్తున్నారు వ్యాపారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. బెజవాడలో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఎండ రావడంతో ప్రజానీకం అంతా కూడా బాణాసంచా దుకాణాల వైపు పయనిస్తున్నారు. అందరూ కూడా విజయవాడలో ఒక గ్రౌండ్ లో ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగా ప్రజానీకం బాణాసంచా దుకాణాల వద్దకి వస్తుందో మనకి కనిపిస్తుంది. వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా ఉంది ఈ సంవత్సరం దీపావళి? మీకు బాగానే ఉంది. రేట్లు కాస్త పర్లేదు. లాస్ట్ ఇయర్ పోతే కొద్దిగా బెటరే. లాస్ట్ ఇయర్కి పోలిస్తే కొద్దిగా బెటర్, బాగానే తక్కువగానే ఉన్నాయి. కాస్త లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉన్నాయి, కాస్త కొద్ది తక్కువ అనిపిస్తున్నాయి. అంటే నిన్నటి వరకు వర్షం ఉంది కదా, ఈ రోజు ఎండ వచ్చింది. ఆ ఎఫెక్ట్ ఒకేసారి పబ్లిక్ అంతా వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా కాలిసి కానీ తెలుస్తుంది, పేలితే లేవు. అందరూ కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా ఇక్కడ మొత్తం ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందరూ కూడా దుకాణాల దగ్గర బారులు తిరుగుతున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం నిన్నటి వరకు వర్షం వచ్చిన నేపథ్యంలో కొంత ఒకే రోజు ఫ్లోటింగ్ వస్తుంది, దీనివల్ల కొంత మాకు ఇబ్బంది కూడా ఉంటుందనే యాంగిల్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడంతా కూడా ఆ దుకాణాల దగ్గర పబ్లిక్ ఏ విధంగా ఉన్నారు, ఎలా కొనుగోలు చేస్తున్నారో చూస్తున్నాం. ధరలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు. బ్రాండెడ్ ఏదైతే టపాకాయల్ని కొనడానికి అందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఒకేసారి పబ్లిక్ అంతా కూడా షాపుల దగ్గరకు రావడంతో కొంత జనమంతా కూడా ఒకేసారి వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి బెజవాడలో దీపావళి సంబరాలు అయితే భారీగా జరుగుతున్నాయి. నిన్నటి వరకు వర్షం ఉండటంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఈ రోజు ఎండగా ఉండటంతో అంత ఫ్లోటింగ్ అంతా ఒకేసారి రావడంతో షాపుల్లో కూడా కొంత బిజీ వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. అయితే పోలీసులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో బెజవాడలో మొత్తం కూడా సేఫ్టీ మెజర్స్ అయితే ఎక్కువ తీసుకున్నారు. ఈ విధంగా పబ్లిక్ అయితే మనకి వస్తూ ఉన్నారు. మరికొద్ది గంటల్లోనే దీపావళి సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అంతా కూడా ఎక్కడ చూసినా హడావిడి వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా పబ్లిక్ అంతా కూడా దుకాణాల ముందు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి విజయవాడలో దీపావళి ఏదైతే టపాసుల దుకాణాల వద్ద పరిస్థితి ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ అజగర్తో రవిచంద్ టీవీ విజయవాడ.